చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి పరిధిలో గ్రనైట్ క్వారీ వద్ద ఘర్షణ జరిగింది. గ్రామస్తులకు క్వారీ యాజమాన్యం మధ్య ఘర్షణ జరిగింది. 13 మందిపై కేసు నమోదు చేశారు. క్వారీ యజమానులకు గ్రామస్తులకు మధ్య తారాస్థాయికి చేరింది వివాదం. ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఎందుకు ఈ క్వారీ యజమానులకి గ్రామస్తులకు మధ్య వివాదం ఎందుకు రేగింది? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఆ గాయపడ్డ వారిది అప్డేట్ చెప్పండి. హరి, చిత్తూరు జిల్లా యొక్క జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో యొక్క వెదురుకుప్పం మండలం యొక్క కొమరగుంట పంచాయతీ బందార్లపల్లిలో ఈ యొక్క క్వారీ దగ్గర వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులంతా కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అండ చూసుకుని, అధికారుల అండతోటి, స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకుని ఈ యొక్క గ్రామస్తులపైన దాడి చేయడంతో కొంతమంది తీవ్ర గాయాలపై ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో కొంతమంది తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో తమని ఉండనివ్వకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమంతా కూడా బయటకు వచ్చామని చెప్పి అంతా కూడా కన్నీళ్ల ప్రయత్నం అవుతున్నారు. 13 మంది పైన నిన్న కేసులు కూడా పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుందమ్మా మీ గ్రామంలో? మీ పైన ఎందుకు దాడి చేశారు? మా కోరీ గురించి మాకు ఇబ్బందిగా ఉంది సార్. మేము పోయి దాన్ని అడిగినాం సార్. వాళ్ళు అడిగితే మిమ్మల్ని కోరీలో కూడా వేసి పూర్తి చేస్తాము, మీరు అడిగే అధికారం మీకు లేదు, ఇది మా ప్రభుత్వము, మా చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మేము మీరు రెడ్లు, మేము కమ్మోళ్ళు, మీరు ఏం చేయగలుగుతారు అనేసి ఇది మాట్లాడుతున్నారు సార్. మెయిన్ మేము అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాం సార్. నైట్ కూడా వచ్చినారు సార్ పోలీసు వాళ్ళు. వచ్చి 13 మంది దగ్గర కేసు రాసుకొని పోయినారు సార్. మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ప్రాణాల ఆపత్తిలో మేము గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం సార్. ఇది పరిచయం. అసలు వెళ్తా ఉంటే మీరు వద్దని చెప్తున్నప్పటికీ కూడా రౌడీలు తీసుకొచ్చి క్వారీ దగ్గర మీపై దాడి చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందమ్మా మీ ఊర్లో? మేము దారి ఇవ్వలేదు అనేసి మా ఆయన మీద అందరికి 13 మంది ప్రతి గ్రామంలో అందరి మీద సార్ ఈరోజు కేసు వేసి ఉన్నారు. ఆడవాళ్ళ మీద, ప్రతి ఒక్కరు, చిన్న పిల్లోళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద కేసేసి మేము పేరు అడుగుతారు, అడ్రస్ అడుగుతారు, రాసుకుంటారు, మీ మీద కేసేసి ఉన్నాము రండి. ఆడవాళ్ళ మీద కూడా వేస్తారు సార్. ప్రతి ఆడవాళ్ళని కూడా చేయి పట్టుకొని లాగుతారు. చూడండి, ఇట్లా లాగ్ చేసి ఉన్నారు. అదేవిధంగా మా ఆయన సార్ ఇప్పుడు ఎంతో మాట్లాడుంటారు, ఏదో ముందుండి చేస్తా ఉండారనేసి. ఇప్పుడు ఆడో దాక్కునే పోలీసు వాళ్ళు వస్తే పడతాము, ఫ్యామిలీ అందరు ఊరంతా వేస్తాము అనేసి చెప్తా ఉన్నారు సార్. కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. చిన్న ఇక్కడ మీరు అసలు ఏం జరుగుతుందమ్మా? మా బిడ్డే సార్ వాడు. మేము అడిగిన దానికి ఒకరోజు నేను పర్సనల్ ఫోన్ చేసినాను. వాళ్ళ మనిషి ఇక్కడ ఫోన్ తీసుకొని బైకాడికి పోతా ఉండి కాకపోతే అన్నాడు, మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి, మీ వల్ల ఏం కాదు, మీరు ఏమి చేయలేరు, మీరేమి ఇదనలేరు అన్నాడు. సరే నీ వల్ల అయితే నేను రాన్నాను, నువ్వు రాన్నాను, నేనైతే అన్నాను కోరిక రాను అని దానికి ఈ పొద్దు నా బిడ్డ మీద దాడి చేసినాడు. వాడు తలపాలు కొట్టడం చేసినాడు. మేమే ఏదైనా అయితే మేమేంటే బతకాలి? ఏమో వాళ్ళు చెప్పండి ఒకసారి. అది జరిగిన విషయం నేను ముందు ఒకసారి మాట్లాడి విషయం. ఇది ప్రస్తుతం గ్రామస్తులకు సంబంధించి జరిగిన దారుణానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు సంఘటనా ప్రాంతంలో బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతోంది సార్ ఈ నియోజకవర్గంలో? ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేని పరిస్థితి. ఎదురుగుప్ప మండలంలో ఉండే వాళ్ళకి అందరికి కూడా నా క్యారెక్టర్ కూడా తెలుసు. అక్కడ 33 క్వారీలు ఉంటే కూడా అది మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ క్వారీలు 1-2 ఉండొచ్చు. కానీ బయట వాళ్ళదే క్వారీలంతా కూడా ఏ రోజు కూడా నేను క్వారీల దగ్గర పోయి చూసింది కూడా. ఈ గ్రామస్తులు, కుమరగుంటకు సంబంధించిన గ్రామస్తులు అంటే బందారుపల్లికి సంబంధించిన వాళ్ళు పట్టా ల్యాండ్స్ అవి. ఆ పట్టా ల్యాండ్లో ఏదైనా వాళ్ళు పండించిన పంటను కూడా అక్కడ ఎండబెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ క్వారీ ఎవరో యుగంధర్ నాయుడు అనే అతను పెట్టినాడని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఆయన్ని వీళ్ళు ఇంతకుముందు 2 నెలలుగా పోరాడుతున్నారంట.
కలెక్టర్ దగ్గరికి పోయి చెప్తున్నారంట, కలెక్టర్ ఎంఆర్ఓ చెప్పారంట. ఇప్పుడుండే ఎంఆర్ఓ, ఇప్పుడుండే ఎస్ఐ, ఇప్పుడుండే డిపార్ట్మెంట్ వన్ సైడ్. అది ఎవరైనా గలాటా చేస్తుంటే దాన్ని నిలపాలి, కానీ మళ్ళీ మైన్స్ దగ్గరికి పోయినారంట, మైన్స్ వాళ్ళు కూడా నిలపలేదంట. ఈ పొద్దు ఎస్ఐ వాళ్ళే వీళ్ళు కొడతా ఉంటే కూడా రాత్రి వచ్చి అందరూ పేర్లు రాసుకున్నారంట. ఇక్కడ దెబ్బలు తగిలిందంటే నాకు తెలియటం ఇక్కడికి రావటం జరిగింది. ఇంకొక తమాషా ఏమంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కాల. ఇప్పుడు మీ పేరేం పేరమ్మా? సుజాతమ్మ చెప్పినట్టు మీరు రెడ్లు మేము కమ్మోళ్ళు అనే ఆలోచన కానీ వీళ్ళకుంటే ఎదురుగుప్పులో రెడ్డి కమ్యూనిటీ కూడా ఓటేశారు. రాష్ట్రంలో రెడ్లు కూడా ఓటేశారు. రాయలసీమలో రెడ్లందరూ కూడా దగ్గర 60% ఓటేసిన దానివల్లనే కూటమి ప్రభుత్వం రావటం జరిగింది. మీరు రెడ్లు మేము కమ్మోళ్ళని కులాన్ని పెట్టి మాట్లాడి మిమ్మల్ని ఏం చేస్తామంటే ఆ ఎస్ఐ ఇప్పుడు 2 రోజులుగా వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం భయపడుతున్నారంటే మేము ఊర్లోకి పోవచ్చునా పోలేమా అని భయభ్రాంతులు అయిపోతున్నారు. అందుకే నేను వాళ్ళకి చెప్తున్నాను, మీరు అన్యాయం చేయలేదు కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దండి. నేను డిఎస్పీతో నగిరి డిఎస్పీతో మాట్లాడినాను. మీరు ధైర్యంగా మీరు డైరెక్ట్ గా పోయి ఆ గ్రామాన్ని చూడండి. ఇప్పుడు దానికి ఎన్ఓసి ఎందుకు ఇస్తారు, పబ్లిక్ వద్దనేటప్పుడు దానికి అక్కడ ఎందుకు పెడుతున్నారు క్వారీ అని చెప్పారు. మళ్ళీ నేను వీళ్ళ ద్వారా పోలీసు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, నేను వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తాను అనేది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఎన్ని రోజులు మా వాళ్ళని ఈ విధంగా బాధించినా ఒకనాటికి మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఆ క్వారీ అతనికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, వాళ్ళతో మాట్లాడుకుని నువ్వు క్వారీకి స్వస్తి చెప్పు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నువ్వు అట్లా లేకుండా వీళ్ళపైన కసి పెట్టుకుని వీళ్ళని ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళని రకరకాలుగా హింసిస్తే ఏమైపోయిందంటే ఎంఆర్ఓ గాని అక్కడ ఎస్ఐ గాని అన్ని 6 మండలాలు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారంటే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. వాళ్ళేమో సగం మంది తెలుగుదేశం పార్టీ, వీళ్ళేమి మొత్తం వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళా. నేను చెప్పకూడదు ఆ మాట. మరి వాళ్ళు ఏమంటారంటే జగన్ అన్నకు ద్రోహం చేస్తే మాకు ఈ పనులు జరిగిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీరు నాకు ఓటు వేయలేదని మాట్లాడలా. పేదవాళ్ల కోసం తప్పించాడు. ఈ రోజు కులాలను చూసి మాట్లాడొద్దండి. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి దానిపైన నిలబడండి. డిఎస్పీ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఎస్పీ గారన్నా డైరెక్ట్ గా పోయి చూడమంటాను. మరి ఇప్పుడుండే ఎస్పీ గారు ఎప్పుడు కూడా ఏదైనా గలాట జరిగితే అక్కడికి పోవటం ఆయన శంకర్ రెడ్డి అని ఒక అతను వైఎస్ఆర్ పార్టీని ఆయన తోటంతా నరికినారు అక్కడ మనం జీడీ నెల్లూరులో. అక్కడ అందరూ జీడీ నెల్లూరు అందరూ పోతే కూడా వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగల. దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుండదంటే జగనన్న చెప్పినట్టు దోసుకోండి, పంచుకోండి, తినండి అనే కార్యక్రమాలు ఇప్పుడు పోలీసు ఎంఆర్ఓ అక్కడ పొలిటికల్ లీడర్స్ చేస్తూ ఉంటారు. దానికి స్వస్తి చెప్పకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు. 100% మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక మళ్లీ చెప్తున్న క్వారీ ఆయనకి మీరు ఎంత వాళ్ళ దగ్గర హింసించారో అంత హింసకు మీరు కూడా గురి అవుతారు. మీరు ఎంత సంపాదిస్తారో అంత మీ ద్వారా వాళ్ళకి కక్కిచ్చే కార్యక్రమం నేను చేస్తాను. ఇది వాస్తవం. ఇది ప్రస్తుతం ఇది యొక్క పరిస్థితి. గ్రామంలో యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు గ్రామస్తులను ఇబ్బందుల పాటు గురి చేస్తే ఖచ్చితంగా మీపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి. ఓకే మూర్తి.